ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. మే 2 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోలింగ్ జరగబోతుంది. జూన్ 5న కౌంటింగ్ ఉండబోతుంది. 3 జిల్లాల పరిధిలో మరింత వేడెక్కబోతోంది రాజకీయం. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో తాజాగా మరొకసారి ఎమ్మెల్సీ పట్టభద్రుల కోలాహలం నెలకొంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి. రైట్, రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు సాగుతుంటే మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి? రైట్, ఇది గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత అతను జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలవడంతో కూడా రాజీనామా చేయడంతో వచ్చినటువంటి ఉప ఎన్నికకు మే 2 నుంచి కూడా నామినేషన్ల పర్వం మొదలైందని చెప్పవచ్చు. మే 27న పోలింగ్ కూడా ఉంది. ఉమ్మడి 3 జిల్లాలు ఏదైతే ఉందో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో కలిసి మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. ఈ 12 జిల్లాలో ఇప్పటికే ఓటర్లను, పట్టభద్రుల ఓటర్లను కూడా నమోదు చేసుకోవడం జరిగింది. 4,61,000 మంది ఓటర్లు కూడా నమోదు కావడం జరిగింది. గతంలో కంటే ఈ సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. గతంలో 5,31,000 కూడా ఓట్లు నమోదయ్యాయి. ఇది ఎప్పటికప్పుడు కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక కావడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ అంటే ముందు అప్పుడు ఎవరైతే ఉన్నారో ఓటర్లుగా పట్టభద్రులై ఉన్నారో వారంతా కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో అభ్యర్థి గతంలో తీన్మార్ మల్లన్న ఇదే పల్లా రాజేశ్వరరెడ్డిపై కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూడా గట్టి పోటీని ఇవ్వడం జరిగింది. 2వ స్థానంలో నిలిచడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందలేదు. అందుకు ధీటుగా తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. 2వ ప్రాధాన్యత ఓట్లతో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందడం జరిగింది. 2వ స్థానంలో కూడా తీన్మార్ మల్లన్న ఉండడం జరిగింది. అయితే అదే తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ ముందుగానే ఈ నోటిఫికేషన్ కంటే ముందుగానే నిన్ననే మనం చూడడం జరిగింది. పట్టభద్రుల స్థానం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నని ప్రకటించిందని చెప్పవచ్చు. ముందు వరుసలోనే ఉంది అభ్యర్థుల ప్రకటనకు. గతంలో తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇవ్వడంతో కూడా తీన్మార్ మల్లన్న కూడా ఈ ఎన్నికపై ఎప్పటి నుంచో దృష్టి పెట్టడం జరిగింది. అందుకే పట్టభద్రులను కూడా ఓటర్లుగా నమోదు చేయడంతో కూడా వారి పాత్ర కూడా మొత్తం వారి టీం అంతా కూడా అంతగుండి ఈ 3 జిల్లాలో ఉమ్మడి 3 జిల్లాల్లో కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండలో కూడా మొత్తం స్థానాలు చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించింది. 2 సార్లు కూడా కపిలభాయ్ దిలీప్ కుమార్ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2 పర్యాయాలు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఈ తరుణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక సవాలని చెప్పొచ్చు. మళ్ళీ ఒక ఎన్నిక, ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు ఇప్పుడు కూడా ఉప ఎన్నికకు మళ్ళీ ఇప్పుడు షెడ్యూల్ విడుదలై కూడా మనం మే 13న పార్లమెంట్ ఎన్నికలు చూస్తున్నాం. అదేవిధంగా మే 27న మళ్ళీ ఈ పట్టభద్రుల ఎన్నిక చూస్తున్నాం. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ ఉంటుంది. జూన్ 5న ఈ పట్టభద్రుల స్థానాన్ని కూడా రిజల్ట్ ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అభ్యర్థులను ఎవరిని రంగంలోకి దించుతారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్ననే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అసలు ఇంకా పోటీకి దించుతారా లేదా, పోటీలో ఉంటారా లేదా అని చూడడం జరిగింది. కొద్ది రోజుల నుంచి కూడా ఒంటెద్దు నరసింహారెడ్డి అనే వ్యక్తి కూడా ఇక్కడ సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఒంటెద్దు నరసింహారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీ నుంచి కూడా గతంలో పోటీ చేసినటువంటి ప్రేమచంద్ర రెడ్డి మళ్ళీ అభ్యర్థిగా ఉండే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడే కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లోనే హోరాహోరీగా కొనసాగుతుంది. గట్టి ప్రచారం నిలబడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడం, ఎన్నికలు కూడా సిద్ధం కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం, అదేవిధంగా ఓటర్లను నమోదు చేసుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించడం అనేది కూడా అంత ముందు వరుసలో ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనపడుతుంది. బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఇది 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,61,000 మంది అయితే అభ్యర్థులు ఉన్నారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల తరుణం మొత్తం కూడా ఓవైపు పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్నటువంటి పోరు, మరోవైపు ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు కావడంతో కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎస్, రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. మే 2 నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. 27న పోలింగ్ జరగబోతుంది. జూన్ 5న
కౌంటింగ్ ఉండబోతుంది. 3 జిల్లాల పరిధిలో రాజకీయం దీంతో మరింత వేడెక్కబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది, ఇక మిగతా ప్రధాన పార్టీలో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. దీంతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరో ఎన్నికకు నగారా మోగినట్లయింది.